నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. సరిహద్దుల్లో డ్రాగన్ సాయంతో పాక్ నయా కుట్ర, దిగ్భ్రాంతికర నిజాలు బయటపెట్టిన ఇంటెలిజెన్స్, ఆపరేషన్ మొబైల్ సిగ్నల్, కశ్మీర్ జైళ్లకు పాక్ కనెక్టివిటీ. సరిహద్దుల్లో శాంతి మంత్రం జపిస్తున్నట్లు నటిస్తూ తెర వెనుక పాకిస్తాన్ మరో భారీ ప్రమాదకరమైన వ్యూహానికి తెరలేపింది. ముఖాముఖి తలపడితే భారత్ చేతిలో చావు దెబ్బ తప్పదని గ్రహించిన ఇస్లామాబాద్ ఇప్పుడు సరికొత్త జియో పొలిటికల్ టెక్నాలజికల్ యుద్ధానికి సిద్ధమైంది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులను టార్గెట్ చేస్తూ చైనా సాంకేతికతో సరిహద్దు వెంబడి భారీగా హై పవర్ సెల్ టవర్లను నిర్మిస్తుంది. దీని వెనుక ఉన్న అసలు లీలలను భారత ఇంటెలిజెన్స్ వర్గాలు బట్టబయలు చేశాయి. కతువా నుంచి కోట్ బల్వాల్ హై సెక్యూరిటీ జైలు వరకు పాక్ సిగ్నల్స్ ఎలా విస్తరిస్తున్నాయి, టర్కీ కేంద్రంగా ఆపరేట్ అవుతున్న అంతర్జాతీయ ఉగ్ర నెట్వర్క్ కథ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే ఉంది. గతంలో పెహల్గాం, పుల్వామా వంటి ఘోరమైన ఉగ్ర దాడుల ద్వారా మన సైనికుల ప్రాణాలను బలికొని దేశ అస్తిత్వంపై దెబ్బ కొట్టాలని చూసింది. అయితే కాలం మారింది. ఢిల్లీ పేలుళ్ల సంఘటన తర్వాత భారత రక్షణ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు తమ వ్యూహాన్ని పూర్తిగా మార్చేశాయి. నిఘా నీడను అత్యంత పటిష్టంగా కూడా చేశాయి. గత కొన్నేళ్లుగా సరిహద్దు అవతల పాక్ భూభాగంలో దాక్కున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల అపనమ్మకం అజ్ఞాత శక్తుల చేతిలో హతమవుతున్న సంగతి తెలిసిందే. మరి భారత్ అనుసరిస్తున్న ఈ దూకుడు వ్యూహంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ ఇప్పుడు నేరుగా కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త మాయాజాలాన్ని సృష్టించడానికి చర్యలు చేపడుతుంది. సరిహద్దుల్లో భారత సైన్యం గట్టి నిఘా పెట్టడంతో చొరబాట్లు దాదాపు అసాధ్యంగా మారాయి. దీంతో పాక్ ఐఎస్ఐ సరిహద్దు వెంబడి గుట్టుచప్పుడు కాకుండా భారీ సెల్ ఫోన్ టవర్లను నిర్మిస్తుంది. సాధారణంగా ఈ టవర్ల సిగ్నల్ ఆ దేశ పరిధిలోనే ఉండాలి. కానీ వీరు కావాలని హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్ యాంటెనాలను భారత్ వైపు తిప్పి అమర్చారు. దీనివల్ల పాకిస్తాన్కి చెందిన టెలికాం సిగ్నల్స్ మన దేశంలోని కతువా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని చొచ్చుకు వస్తున్నాయి. అంతటితో ఆగకుండా అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులను బంధించిన జమ్మూ కాశ్మీర్లోని కోట్ బల్వాల్ హై సెక్యూరిటీ జైలు పరికరాల్లో కూడా ఈ సిగ్నల్స్ అందుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అంటే భారత్లో కూర్చునే పాక్ సిమ్ కార్డుల ద్వారా నేరుగా అవతల వైపు ఉన్న హ్యాడ్లర్లతో మాట్లాడే ఒక సమాంతర కమ్యూనికేషన్ వ్యవస్థను వారు సిద్ధం చేశారు. మరి ఈ కుట్ర వెనుక ఉన్న చైనా అస్తం స్పష్టంగా కనిపిస్తుంది. భారత్ భద్రతా దళాల డిజిటల్ ట్రాకింగ్, వైర్ ట్యాపింగ్ నుంచి తప్పించుకోవడానికి చైనాకు చెందిన అధునాతన సిడిఎంఎం సాంకేతికతను పాక్ వాడుతుంది. స్మార్ట్ ఫోన్లను ప్రత్యేకమైన రేడియో సెట్లతో అనుసంధానం చేయడం ద్వారా ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల మన నిఘా సంస్థలు శాటిలైట్ ద్వారా లేదా మొబైల్ నెట్వర్క్ ద్వారా వీరి సంభాషణలు కనిపెట్టడం అత్యంత సవాలుగా మారింది. ఒకవైపు సాంకేతికత చొరబాటు చేస్తూనే మరోవైపు భారతీయ యువత బ్రెయిన్ వాష్ చేయడానికి సోషల్ మీడియా వేదికగా డిజిటల్ టెర్రరిజానికి కూడా తెరలేపారు. ఇక ప్రధాన సూత్రధారిగా పాకిస్తాన్కి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన షహజాద్ భట్టీని భారత్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఇతని ప్రొఫైల్ సాధారణంగా కనిపించిన దీని వెనుక ఉన్న అంతర్జాతీయ నెట్వర్క్ ఒక సినిమాటిక్ పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తుంది. భట్టి ప్రస్తుతం పాకిస్తాన్లో లేడు. అతను టర్కీని తన ప్రధాన కేంద్రంగా మార్చుకుని ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. దాదాపు 17 దేశాలతో విస్తరించి ఉన్న తన అనుచరుల నెట్వర్క్ ద్వారా భారత యువతను తప్పుదోవ పట్టించడానికి, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి నిరంతరం ప్రణాళికలు చేస్తూనే ఉన్నాడు. మరి అంతర్జాతీయ నెట్వర్క్ నడపడానికి గల్ఫ్ దేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నట్లు కూడా ఆధారాలు లభించాయి. మరి హవాలా మార్గాల ద్వారా మరియు క్రిప్టో కరెన్సీ రూపంలో ఈ నిధుల సరఫరా జరుగుతుంది. ఇక షహజాద్ భట్టి నేరుగా భారతదేశంలో ఎప్పుడూ అడుగుపెట్టలేదు. ఇక్కడ ఎలాంటి ప్రత్యక్ష దాడుల్లో పాల్గొనలేదు. కానీ ఇక్కడ స్లీపర్ సెల్స్ను సోషల్ మీడియా ద్వారా ప్రభావితమైన యువతను వాడుకుని పరోక్షంగా దాడులకు, అల్లర్లకు వ్యూహాలు రచిస్తున్నాడు. ఇతని అంతర్జాతీయ చట్టాల ద్వారా ముఖాముఖి పట్టుకుంటే పాకిస్తాన్ నడుపుతున్న ఈ డిజిటల్ ఉగ్రవాద నెట్వర్క్ సగం పైగా కుప్పకూలుతుందని భద్రతా విశ్లేషకులు చెబుతున్నారు. మరి గతంలో ముంబై దాడుల సమయంలో GPS సాంకేతికతను
పఠాన్కోట్ దాడుల్లో శాటిలైట్ ఫోన్లను వాడిన పాకిస్తాన్ ఇప్పుడు చైనా అండతో సరిహద్దు సిగ్నల్స్ను ఆయుధంగా మార్చుకోవడం అంతర్జాతీయ ఆందోళన కలిగిస్తుంది. అయితే భారత భద్రతా దళాలు కూడా ఊరికే కూర్చోలేదు. సరిహద్దు జామర్లను ఏర్పాటు చేయడం, చొరబడే సిగ్నల్స్ను అడ్డుకునే యాంటీ సిగ్నల్ టెక్నాలజీని రంగంలోకి దించడం వంటి కౌంటర్ ఆపరేషన్లను ఇప్పటికే ప్రారంభించాయి. ఇంకా పాక్ పన్నుతున్న ఈ సరికొత్త టెక్నాలజికల్ యుద్ధాన్ని తిప్పికొట్టడానికి భారత సైన్యం, ఇంటెలిజెన్స్ విభాగాలు నిరంతరం అప్రమత్తంగానే ఉన్నాయి. నేటి ఆధునిక ప్రపంచంలో సరిహద్దుల రక్షణ అంటే కేవలం తుపాకులతో కాపలా కాయడం మాత్రమే కాదు, కంటికి కనిపించని సిగ్నల్స్ను కూడా వేటాడడమేమని భారత్ మరోసారి నిరూపిస్తుంది. అది భారత్ సత్తా అంటే. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చేస్తుంటే 99 న్యూస్.